హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ. మనం ఇప్పుడు ఇలాంటి సభ్య సమాజంలో ఉంటున్నామంటే లిటరల్లీ రాక్షసుల మధ్యలో ఉంటున్నాం మనం. ఇంకా రాక్షసులైనా కానీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆ రాక్షసుల కంటే దిగజారిపోయిన జాతి మనుషులతోటి మనము సహవాసం చేస్తున్నాం అనిపిస్తుంది నాకు ఇన్సిడెంట్లు చూస్తుంటే. రీసెంట్గా ఏం జరిగిందంటే ఇది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది, న్యూస్ పేపర్స్లో వచ్చింది. నాకు తెలిసి తెలుగు పేపర్స్లో రాలేదనుకుంటా. అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. ఇది మొన్న 9th నాడు, 9వ తారీఖు నాడు ఈ న్యూస్ వచ్చిందనమాట. కాన్పూర్ ఉంది కదా, కాన్పూర్లో ఏం జరిగిందంటే ఒక ఇద్దరు జిహాదీ వెధవలు, ఒకటి పేరేమో అజర్, ఇంకొకటి పేరేమో హుసైన్. వీళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళ రంజాన్ డేస్ నడుస్తున్నాయి కదా, పవిత్రమైన రోజులు నడుస్తున్నాయి కదా. ఈ పవిత్రమైన రోజులలో వీడు అపవిత్రమైన పని ఏం చేస్తాడో నేను చెప్తాను చూడండి. వీళ్ళిద్దరు కలిసి రాక్షసులు. ఇప్పుడు రంజాన్ పర్వదినం నడుస్తుంది కాబట్టి వాళ్ళ లేడీస్ నిష్టగా ఉంటారంట. అంటే ఈ అజార్ అనేవాడికి మ్యారేజ్ అయిపోయింది, హుసేన్ అనేవాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట. ఈ రంజాన్ టైమ్స్లో ఏమైందంటే ఈ అజార్ గడ్ భార్య ఏమన్నదంట, అంటే నార్మల్లీ ఉంటుంది కదా, సమ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. అయితే రిలేషన్షిప్ రా అంటే అర్థం చేసుకోండి, రిలేషన్షిప్ అంటే ఇంకా అర్థం చేసుకోండి. అంటే రండి అంటే ఆ అమ్మాయి ఏమన్నదంట, ఈ పవిత్ర దినాలలో నేను మీతో కాపురం చేయలేను అని చెప్పేసి చెప్పిందంట. అలాగే హుసేన్ గారి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నేను ఈ పవిత్ర దినాలలో నేను కలవను అని చెప్పేసి దూరం పెట్టిందంట. సో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇద్దరు లేడీస్ నో అని చెప్పారు కాబట్టి ఒక 13 years బాబుని కిడ్నాప్ చేశారనమాట. కిడ్నాప్ చేసి ఆ పిల్లోడిని ఫారెస్ట్కి తీసుకెళ్ళి అక్కడ రేప్ చేశారనమాట. అబ్బాయిని రేప్ చేసేసి వదిలేస్తే అయిపోతుండే కదా. కానీ ఆ బాబుని ఏం చేశారు, హ్యాంగ్ చేసేసి, అంటే ఉరి చేసేసి చంపేసి చేతులు కాలు కట్టేసి బావిలో పడేశారంట. ఇంకా చూడండి, అసలు వీళ్ళు మనిషి పుట్టుక లేదంటే రాక్షసుల. వీళ్ళు తినే ఆ పదార్థాలలోనే వీళ్ళకి ఇలాంటి నీచమైన ఆలోచన కలిగించే, ఉద్రిక్తత కలిగించే ఉంటాయి అన్నమాట వాళ్ళు తినే ఫుడ్. వాడికి ఏంటంటే తిని 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 వాడు ఆ బుర్ర కూడా వాడికి ఆ పశువులాగానే తయారవుతుంది అనమాట. అదే పాపం ఆ పిల్లోడిని చంపేశారు, 13 years బాబుని చంపేసి మళ్ళీ ఆ పిల్లోడు ఆ కాలనీలో ఉండే పిల్లోడు అంట, ఎక్కడో దూరం కాదు, అదే వీళ్ళు ఎక్కడైతే ఈ ఇద్దరు విధవలు ఉంటారో అదే కాలనీలో ఉండే పిల్లోడు అనమాట. ఆ పిల్లోని థెఫ్ట్ చేశారనమాట. ఆ పిల్లోని రేప్ చేసేసారు, చంపేసి ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా నేను మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను, 10 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం అంట. ఇది జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, కాన్పూర్లో జరిగింది. సో హిందువులు తస్మాత్ జాగ్రత్త. మన హిందూ కుర్రోళ్ళను, అంటే మన పిల్లలను, అబ్బాయిలను కూడా వాళ్ళతోటి స్నేహాన్ని ససేమిరా దూరం పెట్టాలి. జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీరామ్.